సాంబార్ చేస్తున్నాను ఈరోజు. దాంట్లోకి ధనియాల పౌడర్, ఇది సాంబార్ పౌడర్ అనమాట. ఇక జీలకర్ర, కందిపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేపి ఒక 2 ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీలో వేసి వేయటమే. ఇది ధనియాల పౌడర్ అనమాట. ఇదిగోండి, వేగుతున్నాయి చూసారు. ఇక వేగాలి దోరగా. ఇది దోరగా వేగాలి. కమ్మటి వాసన వస్తాయి వేపుతుంది. వేపడం వలన ఏమైందంటే పాడైపోదండి. మనం ఈ పొడి బాక్స్లో పెట్టుకున్నా కానీ ఎక్కువ వేసుకొని ఉంటుంది, పాడవదనమాట. ఎల్లుల్లిపాయలు వేసుకొని చేయాలి. కొద్దిగా 2 మెంతులు కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. 2 మెంతులు, ఎక్కువ కాదు కానీ ఒక 2 మెంతులు వేసుకోవచ్చు. ఇదిగోండి చేశాను. ఇది ఇట్లా చేసుకుంటే చాలు, మరీ మెత్తగా అక్కర్లా. ఇలా చేసుకుంటే చాలు. కమ్మటి వాసన వస్తుంది. అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసా? భలే వాసన వస్తుంది. ఇది దాచుకోవచ్చు మనం సీసాలాగానే, దీంట్లో వేసుకొని దాచుకొని ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట. సాంబార్ పౌడర్ రెడీ.